నీళ్లు. ఆ నీళ్ళలో రోడ్ల మీద పరుగులు తీసి పాపం ఎప్పుడొచ్చిందో వరద కూడా వాళ్ళకి తెలియదంట. అలాంటి వరద వస్తే మొత్తం క్రింద ఫ్లోర్లన్నీ పూర్తిగా మునిగిపోయి వాళ్ళ సామాన్లన్నీ ఈ పడవల్లా తేలుకుంటూ వెళ్ళిపోయాయి. అలాంటి సమయంలో నేను ఇంటికి వెళ్ళకూడదు, వాళ్లతో పాటు ఉండాలని 74 ఏళ్ల వయసప్పుడు బస్సులో ఉంటూ, బస్సులో స్నానం చేస్తూ, బస్సులో తింటూ ఉన్నటువంటి నవ యువకుడు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ట్రాక్టర్ ఎక్కేస్తుంటే, ఆ జీపులు ఎక్కేస్తుంటే మాకు భయం వేసేది, ఎక్కడ కాలు జారిపోద్దు, ఎక్కడ పడిపోతారని. ట్రాక్టర్ ఎక్కి ఇక్కడ నిలబట్టారు. మేము కింద ఉన్నాం, బ్రిడ్జి కింద, ఆయన బ్రిడ్జి మీద ఉన్నారు, పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. ముఖ్యమంత్రి కనీసం బెదరలేదు. మేము కింద నుండి గోల చేయగలమా? ప్రజల కోసం ఎంత సాహసమైనా చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పుకోగలం. మన సంతకం. చాలా మంది ఆకలితో పొలం పనులకు వెళ్ళినా, కూలి పనులకు వెళ్ళినా అన్నా క్యాంటీన్ అమృత హస్తంలో ఆదుకునేది. మన గ్రామాల్లో తెలియకపోవచ్చు కానమ్మా, పట్టణాల్లో మీరు చూస్తే, అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో చూస్తే ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు. ఆ భోజనం తిని వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కూలి వాళ్ళు కానీ, లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ, లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, రోడ్డు మీద బడ్డీలు వేసుకున్నటువంటి వాళ్ళు కానీ, అటు వాళ్ళందరూ అక్కడ అన్నం తిని ఆకలి తీర్చుకుంటే దాని మీద కూడా వీళ్ళకి కన్ను పడింది. అన్నా క్యాంటీన్ అంటే ఏంటి? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టి మేము పెట్టినట్టు అన్నా క్యాంటీన్ అది. ఆయన పేరుతో వచ్చినటువంటి అన్నా క్యాంటీన్ అది. ఆ అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు. కాబట్టి ఆ అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ అవ్వాలని ఈ 100 రోజుల్లో 100 క్యాంటీన్లు ఓపెన్ చేస్తామమ్మా. 100 క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. ఇంకో 75 రెడీగా ఉన్నాయి ఓపెన్ చేయడానికి. అలాగే 3వ సంతకం. మీ అందరి మీటింగ్ పెట్టి ప్రపంచ స్థాయి రికార్డు సంపాదించింది ఎవరు? మన అన్న పవన్ కళ్యాణ్. ప్రతి పంచాయతీ కూడా మీటింగ్ పెట్టారు. ఒకే కాలంలో, ఒకే రోజులో మీటింగ్ పెట్టి ప్రతి పంచాయతీలో కూడా తీర్మానాలు తీసుకున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ కావాలి, లేదా హాస్పిటల్ కావాలి, లేదా ఇంకో స్కూల్ బిల్డింగ్ కావాలి, పలాంటి కావాలని ప్రతి ఒక్కరూ రాసి పెడితే అవన్నీ కూడా వేలాదిగా, లక్షలాదిగా అప్లికేషన్లు వస్తే 150 పంచాయతీలకు గాను 4000 కోట్లు విడుదల చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఇది మా ఎస్టీ ఏరియా. మాకు ఎక్కువ ఇవ్వాలన్నా అంటే, అమ్మా మన్యం జిల్లాకు మీరు ఏవడిగినా మేము ఖచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ అన్నకు మరొకసారి మీరు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. 1 ఎకరం, 2, 3, 4, 10. కానీ భూమి కాగితాల మీద మాత్రం ఎవరో ఫోటో ఉండేది. ఆ పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉండేది. నిజంగా ఈ భూమి మందేనా కాదా? ఎవరి ఫోటో ఉంది? ఇది జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది కాబట్టి ఒకవేళ ఆయన తీసుకుంటాడా అని చాలా మందికి అనుమానం ఉండేదా లేదా? నన్ను అడిగారు చాలా మంది వచ్చినప్పుడు. ఎందుకు అని అంటే, వైజాగ్ లో ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టేశాడమ్మా, రాజమండ్రిలో అన్ని ఆస్తులు తాకట్టు పెట్టేశాడమ్మా, విజయవాడలో అన్ని ఆఫీసుల్ని తాకట్టు పెట్టేశాడమ్మా, మా పొలాలు ఉంచుతాడా, తాకట్టు పెట్టేస్తారా అని మీలాంటి కొంతమంది ఆడవాళ్ళు అడిగారు నన్ను. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే వస్తే తాకట్టు పెట్టడం కాదమ్మా, మొత్తం అమ్మేస్తాడమ్మా అని చెప్పాం మీకు. అందరూ కూడా విన్నారు. అమ్మ నాయన, ఈ ఫోటో ఏంటి? మన తాతనులు సంపాదించినటువంటి ఈ పుస్తకంలో వాళ్ళ ఫోటోలు ఏంటి? ఉంటే మనది ఉండాలి, మన బిడ్డలది ఉండాలి, మన తండ్రులదో తల్లులదో ఉండాలి. ఎవరిదో ఫోటో ఉండడం ఏంటి? అందరూ భయపడ్డారు. ఉందో దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి మన పాస్ పుస్తకాల మీద ప్రభుత్వం ముద్ర పెట్టి ఇదిగో మీ పాస్ పుస్తకాలను ఇస్తున్నారు. ఈరోజు అందరికి కూడా గుండెల మీద చెయ్యేసుకొని, అమ్మా నా భూమి నాదే, ఆ ఎవరిదో ఆ ఫోటో పోయింది బాబోయ్, ఆ దుర్మార్గుడి ఫోటో పోయిందని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. 4వ సంతకం మీ అందరికీ తెలుసు. ఈరోజు ముసలోళ్ళు ఎవరికైనా పెన్షన్ రావాలి అంటే ఎంత తిరిగేవాళ్ళు గత టైంలో. 250 రూపాయలు పెంచడానికి పెంచుకుంటూ పోతానన్నాడు. పెంచాడా? 1 సంవత్సరం లేదు, 2వ సంవత్సరం ఇంత, 3వ సంవత్సరం ఇంత, 4వ సంవత్సరం ఇంత, 5వ సంవత్సరం పెంచినట్టు కూడా మనకు తెలియదు, అయిపోయింది అది. అలాంటిది 5 సంవత్సరాలుగా 1000 రూపాయలు పంచడానికి అటు తిరిగి ఇటు తిరిగి తెకమక్కలు చేసినటువంటి
ఆ పెద్ద మనిషి ఒక్క నిమిషం లేట్ చేయకుండా ఒకే ఒక సంతకంతో 4,000 రూపాయలు చేసినటువంటిది మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తాను.